హాయ్ అండి అందరికీ. ఇవి వచ్చేసి నేను చూపించే 6 రకాల శనగలండి. అవి డైలీ పిల్లలకి పెట్టండి, టిఫిన్ బాక్స్ లాగా, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అన్నా పెట్టండి. ఇంటికి వచ్చినాక, స్కూల్ నుండి వచ్చినాక చిన్న పిల్లల కానివ్వండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఇవి తినడం వల్ల కండ పుష్టి బాగా బలంగా ఉంటుంది. పిల్లల బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. డైలీ ఒక రకమైన గింజల్ని నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచినాక వాటిని శుభ్రంగా కడిగి ఉడకబెట్టేసి ఇలా బాక్స్ కట్టి పంపించండి. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కండ పుష్టి చాలా బాగా పెరుగుతుందండి వాళ్ళకి. ఇంకా పల్లీలు అయితే చెప్పనవసరం లేదు. రోజు తింటే పల్లీలు, ఎవరైతే పిల్లలు వెయిట్ పెరగట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు వెయిట్ పెరగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పల్లీలను డైలీ తీసుకోవాలండి. ఖచ్చితంగా 15 డేస్లో మనకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇవి నేను చూపించే 6 గింజలు కూడా పూర్వకాలం నుండి తినే గింజలే అండి. నేను కొత్తగా చూపించట్లేదు. కాకపోతే రోజు తీసుకోవడం వల్ల మంచిది కదా. మనం రోజు దోశ, ఇడ్లీ, పూరి, వడ ఇవి పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పిల్లలకి ఎలాంటి బలం కూడా సరిపోదు. మెయిన్గా దోశ తింటే చాలామందికి నిద్ర వచ్చేస్తుంటుంది, నీరసంలాగా కూడా అవుతుంటుంది, ఏం ఉపయోగం ఉండదు. ఇవి పెట్టి చూడండి పిల్లలకి. నేను కూడా డైలీ మా పిల్లలకి ఇవే పెడతా. ఒట్టి సండే మాత్రమే వాళ్ళకి పూరి, దోశ, వడ ఏది ఇష్టంగా తింటారో అది ఒక్కటి సండే మాత్రమే పెడతా. మిగతా రోజులన్నీ ఇవే కంటిన్యూగా పెడతానండి నేను మా పిల్లలకి. నేను చూపించే ఈ 6 రకాల గింజలే కాకుండా ఇంకా చాలా రకాల గింజలు కూడా అమ్ముతారండి మార్కెట్లో. అవి తీసుకొచ్చుకొని మన పిల్లలు ఏవైతే ఇష్టంగా తింటారో వాటిని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ లేచినాక శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలు. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలే అయితే మాత్రము దాంట్లో మంచి ఫ్రై చేయొచ్చు అండి. ఇట్లా 2 పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టేసి ఆనియన్ వేసి కూడా ఇస్తే ఇష్టంగా తింటారు. చిన్నపిల్లల కానివ్వండి పెద్దవాళ్ళకి. ఇష్టంగా తినలేని పిల్లలైతే ఈ విధంగా పెట్టండి. అలవాటు చేయండి. అలవాటు లేకపోయినా సరే అలవాటు చేయండి. డైలీ ఒక రకమైన గింజలు పెట్టడం వాళ్ళకి అలవాటు చేయండి. చాలా చాలా బలము. నేనైతే 6 రకాల గింజలు మీకు చూపించడం జరిగింది. అవి ఏంటి అంటే కొమ్ము శనగలు, పల్లీలు, ఉలువలు, వైట్ చోలే శనగలు, పెసర్లు, బెబ్బర్లు, ఇంకా కొన్ని రకాలు దొరుకుతాయండి. గ్రీన్ బఠానీ కూడా, రాజుమా, అలసందలు మొదలైనవి చాలా రకాలు దొరుకుతాయి. పిల్లలకి నానబెట్టి మొలకలు గట్టి తినిపిస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తినరు. అందులోనూ అది కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి పొట్టు వాళ్ళకి అరుగుదలగా లేకపోవడం వల్ల గ్యాస్ వస్తుందేమో ప్రమాదం అనిపిస్తుంటుంది. అందుకని ఈ విధంగా నానబెట్టి ఉడకబెట్టి తినిపించండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా అయితే అలవాటు చేయండి. పిల్లలకి ఎన్ని రకాల ఫుడ్డులు వెతికి మనం పెట్టినా కూడా వీటికి మించిన బలం ఇంకోటి లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.